హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరందరూ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిఎస్సి 2025కి కావాల్సినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్, అదేవిధంగా మెటీరియల్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. సో మన యొక్క పీడిఎఫ్ నోట్స్ గురించి కావచ్చు, పీడిఎఫ్ మెటీరియల్స్ కావచ్చు, మీరు కావాల్స్తే మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో డిఎస్సి 2024లో తెలుసుకోండి, వారు చెప్తారు. సో మన యొక్క మెటీరియల్ అనేది ఆ విధంగా ఉంటుంది, మీకు తప్పకుండా జాబ్ రావడంలో తోడ్పాటు అవుతుంది మిత్రమా. రైట్, ఇక ఈరోజు కొటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం మిత్రమా. స్పష్టత కోసం వేచి చూడకండి, పూర్తి స్పష్టత వచ్చాకే కార్యరంగంలోకి దిగాలని భావించి వేచి చూస్తున్నారా? అయితే మీరు పనిని ప్రారంభించే సమయం ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. అతిగా ఆలోచించడం ద్వారానో, సుదీర్ఘంగా ప్రణాళికలు వేసుకుంటూ ఉండడం ద్వారానో దాదాపుగా ఏ విషయంలోనూ పూర్తి స్థాయి స్పష్టత రాదు. ధైర్యంగా, అదేవిధంగా కుతూహలంతో పనిని ప్రారంభించండి. స్పష్టత క్రమంగా దానంతటే అదే వస్తుంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మిత్రమా, సో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని మన యొక్క ప్రిపరేషన్కి ఆటంకం కలగకూడదు. మనం ఆల్రెడీ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నాం. సో మన ప్రిపరేషన్ మీద స్పష్టత ఉండాలి. సో మన ప్రిపరేషన్లో మన సిలబస్ కంప్లీట్ అయిందా లేదా, సిలబస్ ఎన్నిసార్లు రివిజన్ చేసుకున్నాం, కంప్లీట్గా పర్ఫెక్ట్గా చదివామా లేదా అనే అంశాన్ని మాత్రమే, దాని మీద మాత్రమే మన దృష్టి ఉన్నట్లయితే తప్పకుండా మనము మన యొక్క గోల్ని రీచ్ అవుతాం మిత్రమా. సో అందుకే ఈరోజు ఈ కొటేషన్ నేను చెప్పే ప్రయత్నం చేశాను. సో స్పష్టత కోసం వేచి చూడకండి. డిఎస్సి ఉంటుందా ఉండదా, అది ఎప్పుడు వస్తుంది, ఏప్రిల్ తర్వాత వస్తుందా లేకుంటే జూన్ తర్వాత వస్తుందా, సో వీటి గురించి ఆలోచించకండి. సో మనకు ఉన్నటువంటి ఏకైక టార్గెట్ టీచర్ కావడం, సో మన యొక్క సిలబస్ పర్ఫెక్ట్గా చదవడం మిత్రమా. సో అందులో భాగంగా ఇది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మిత్రం, ఇక్కడ ఈరోజు మనకైతే టెట్కి సంబంధించినటువంటి ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్స్ అందుబాటులో ఉంటాయి. 27 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది మనకు, ఈ నెల 27 వరకు. సో ఇక్కడ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు అవకాశం కల్పిస్తాము. సో మీరు అందరూ మెసేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, డిస్కషన్ చేసుకోవచ్చు. ఏమైనా రాంగ్ క్వశ్చన్స్ ఉంటే ఆబ్జెక్షన్ చేసుకోవడానికి మనకు ఈజీగా అవుతుంది కాబట్టి, సో దాన్ని ఉద్దేశించి మన వాట్సాప్ గ్రూప్లో టెస్ట్ సిరీస్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో అన్నింటిలో మీకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది మిత్రమా. నెక్స్ట్ ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష, రాత పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేయనుంది. ఈ నెల 20న సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనుంది. ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం జరిగింది ఈ నెల 20 వరకు. కాబట్టి దాదాపుగా మీకు ఈరోజైతే కీ దాదాపుగా 11 వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈవినింగ్ వరకు మనకైతే ఈ యొక్క ప్రైమరీ కీ అనేది అందుబాటులో ఉంటుంది. మీకు అప్డేట్స్ అనేటివి ఫాస్ట్గా, జెన్యూన్గా, క్వాలిటీగా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించబడతాయి. సో అందరికంటే ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా జాఫర్ ఎడ్యుకేషనే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఏప్రిల్ తర్వాతే డిఎస్సి, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు, కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్, 4 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం. రైట్, ఇక్కడ చెప్తున్నాను కదా, వీటి కోసం ఇవి పడి మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఆపకండి, స్పష్టత కోసం వేచి చూడకండి. సో అందుకే చెప్తున్నా. ఒకసారి ఆర్టికల్ వచ్చిన అంశాలను ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితిలో కనిపించడం లేదు. 3-4 నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఒకసారి చూసుకుంటే దాని కంటిన్యూయేషన్ చూడండి మిత్రం. నెక్స్ట్ ఇక్కడ గత ప్రభుత్వం రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా, ఆ తర్వాత అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వము 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కొత్త నోటిఫికేషన్కు సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగంగా పూర్తయింది. సో వచ్చిన ఏడాదిలోనే నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. రైట్, అది పక్కన పెట్టుకుంటే ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఏటా టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ నవంబర్ అండ్ ఏప్రిల్ నెలలో నిర్వహిస్తామని తెలిపింది. దీనికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను సర్కార్
రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా ఇటీవల ఆన్లైన్ పరీక్షలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ క్రమంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది, కానీ టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ అనేది ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, ఇక్కడ ఈ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభజన కోసం కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. సో దాని ద్వారా ఏమైందంటే డిపార్ట్మెంట్లో జరిగిన రిక్రూట్మెంట్ల డాటాను సేకరిస్తుంది. సో 2000 నుంచి 2024 వరకు రికార్డులను పరిశీలిస్తుంది. త్వరలోనే రిపోర్ట్ను సర్కార్కి ఇవ్వనుంది. ఆ తర్వాత దానిపై క్యాబినెట్ సబ్ కమిటీలో క్యాబినెట్లో చర్చించనున్నారు. దీని అమలు కోసం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వేషన్ అంశం తేలకుండా ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ మే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రైట్, ఇక్కడ 5,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్తున్నారు. ప్రస్తుతం శాంక్షన్ పోస్టులు లెక్కేస్తే సుమారు 10,000 ఖాళీలు ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనిలో ప్రమోషన్ కేటగిరీలో కొన్ని పోతాయి. ఈ లెక్కన సుమారు 4 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి 2025 నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే 5 జిల్లాలకు టీచర్ పోస్టులే అవసరం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. నోటిఫికేషన్లో దాదాపు పోస్టులన్నీ ఎస్జిటిలే ఉండే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్, పండిట్ పీటీల అవసరం కూడా ఇక్కడ చూడండి ఒకసారి, చాలా పోస్టులన్నీ ఎస్జిటిలో ఉండే చాలా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్, పండిట్ పీటీల అవసరం కూడా ఉందని అంటున్నారు. కొన్ని జిల్లాలో ఎస్ఏ అండ్ ఎల్పీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని జిల్లాలో ఎస్జిటి ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండే అవకాశం లేదని దీని యొక్క సారాంశం తెలుస్తుంది మనకు. రెండోది, మిగిలిన జిల్లాల్లో చాలా తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది. మరోసారి టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయి. రైట్, ఇక్కడ ఒకసారి విషయాన్ని గమనించండి. ఇక్కడ 5 జిల్లాలకు టీచర్ పోస్టులే అవసరం లేదు. సో ఆ 5 జిల్లాలేవో ఇక్కడ మెన్షన్ చేయలేదు, ముఖ్యంగా అర్బన్ ఏరియా జిల్లాస్ అయి ఉంటాయి. అదేవిధంగా నోటిఫికేషన్లో దాదాపు పోస్టులన్నీ ఎస్జిటిలే ఉంటాయి. సో ఇక్కడ ప్రమోషన్ ద్వారా కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఇవన్నీ చేయాలంటే నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ లేదా మేలో వచ్చే అవకాశం ఉన్నది దీని యొక్క సారాంశం. రైట్, ఇక వేకెన్సీస్ విషయాల్లో చూసుకుంటే దాదాపుగా 10,000 శాంక్షన్ పోస్టులు అనేటివి ఉన్నాయి మిత్రమా. సో 10,000 శాంక్షన్ పోస్టులకు ఇంకా రిటైర్మెంట్ మార్చి 31 కల్లా కొన్ని వేల మంది టీచర్స్ రిటైర్ అవుతున్నారు. సో అవన్నీ తీసుకుంటే ఇంకా వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది. సో దీంట్లో ఒక 4,000 నుంచి 5,000 వరకు ప్రమోషన్కి ఉంచిన, ఇంకో 7,000 నుంచి 10,000 మధ్యలో వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి ఏం లేదని మనకు నోటిఫికేషన్ వస్తే తప్ప క్లారిటీ అయితే ఉండదు మిత్రమా. రైట్, ఇక్కడ ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అయితే డిలే అవుతుందని ఈ వార్తా సారాంశం మనకు కనిపిస్తుంది. ఇది మనకు వెలుగులో వచ్చినటువంటి ఆర్టికల్. రైట్, మనం చేయాల్సింది ఏంటంటే మిత్రమా, మనం కంటిన్యూ ప్రిపరేషన్లోనే ఉండాలి. ఎందుకంటే మనం ఒకవేళ ప్రిపరేషన్లోకి వెళ్ళి బయటికి వస్తే మళ్ళీ చదవడం అనేది కష్టమవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నది. ఏప్రిల్ మే అంటే చాలా ఎక్కువ పోస్ట్ పోన్ అయ్యేది కాదు కదా. సో ఫిబ్రవరిలో వచ్చేది ఏప్రిల్ మేలో వస్తుంది. ఒక 2-3 మంత్స్ మనకు ముందుకు జరుగుతుంది కాబట్టి మనకు బెనిఫిటే, కాబట్టి మనకు టైం దొరుకుతుంది చదువుకోవడానికి. పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా చాలా మంచి సమయం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా టెక్స్ట్ బుక్ని చదివే ప్రయత్నం చేయండి మిత్రమా. టెక్స్ట్ బుక్ని కంప్లీట్గా చదివే ప్రయత్నం చేయండి. 2-3 టైమ్స్ మీకు అవకాశం దొరుకుతుంది రివిజన్ చేసుకోవడానికి, చాలా బెటర్గా ఉంటుంది. సో పోస్టులు తక్కువ ఉంటున్నాయి, కొన్ని జిల్లాల్లో పోస్టులు తక్కువ ఉన్నాయి, అవసరం లేదని అంటున్నారు. సో ఆ జిల్లాలో కూడా పోస్టులు వేయడం కోసమా సో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి సో ఈ యొక్క ఖాళీలు కూడా అక్కడ యాడ్ అవుతాయి. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఖాళీలు నోటిఫికేషన్ వచ్చే నాటికి ఉండే అవకాశం ఉంది. సో ప్రభుత్వం కూడా అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉండే విధంగానే నోటిఫికేషన్ వేస్తుంది. సో దాన్ని మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే ప్రతి జిల్లాలో డిఎస్సికి సంబంధించినటువంటి ఖాళీలు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చూపించే అవకాశాలే కనిపిస్తున్నాయి మిత్రమా. ఇది మనకు ఈరోజు ఆర్టికల్లో ఉన్నటువంటి అంశం మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ తెరపైకి ఏడాది బీఈడీ కోర్సు మొన్న మనకు న్యూస్ పేపర్లలో వచ్చింది, మీకు తెలిసినటువంటి అంశం. దశాబ్ద కాలం అనంతరం తిరిగి పునరుద్ధరించాలి ఎన్సిటీ పాలక మండలి భేటీలో నిర్ణయం. 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్, 2 ఏళ్ల పీజీ. అంటే ఎవరైతే ఆ డిగ్రీ 4 ఇయర్ చేసిన వాళ్ళకు 1 ఇయర్ ఉంటుంది. అదేవిధంగా 2 ఏళ్ళు అంటే మనం డిగ్రీ చేసి పీజీ కంప్లీట్ అయిన అభ్యర్థులు కూడా బీఎడ్ 1 ఇయర్ బీఎడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మిత్రం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన టెస్ట్ సిరీస్, మన యొక్క వీడియోస్ చూసి రాస్తున్నటువంటి మిత్రులు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో మన యొక్క పీడిఎఫ్ నోట్స్, మన యొక్క మెటీరియల్స్, మన యొక్క షార్ట్ నోట్స్, మన యొక్క రివిజన్ నోట్స్ కంప్లీట్గా జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఫ్రీగా అందిస్తుంది. డిఎస్సి 2024 ముందు, టెట్ 2024 ముందు నుంచి మీకు ఈ యొక్క
సర్వీస్ని నేను ప్రారంభించాము. సో ఫ్రీగా ఇస్తాము, ప్రతిదీ క్వాలిటీగా ఇస్తాము, క్వాలిటీ కంటెంట్ ఉంటుంది, రివిజన్ నోట్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ క్వాలిటీగా ఉంటాయి. సో చాలా ఇబ్బందులు ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది మన యొక్క ఫ్రీ కంటెంట్, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లో చూస్తూ ఉంటారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి జాఫర్ ఎడ్యుకేషన్ అనేది సపోర్ట్గా ఉంటుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు, ఒకరిద్దరు కాకుండా ప్రతి ఒక్కరికి జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ చాలా సపోర్ట్గా అయింది. చాలా క్వశ్చన్స్ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్, మనం ఏ క్వశ్చన్ అయితే ఇచ్చామో అవే క్వశ్చన్స్ మినిమం ఒక 40 to 50, 40 to 60 క్వశ్చన్స్ రావడం జరిగిందని మిత్రులైతే చెప్పడం జరుగుతుంది మిత్రమా. ఇక చూసుకున్నట్లయితే మిత్రమా, ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.